చూడండి అందశ్రీ ఇక లేరు అంటూ చూస్తాను. సిగ్గుండాలే వీళ్ళకి, కేటీఆర్కు ఈ కల్వకుంట్ల కుటుంబానికి సిగ్గు శరం ఉండాలి. 10 సంవత్సరాలు అందశ్రీ ఆవేదనను కనీసం పట్టించుకున్నటువంటి దుర్మార్గులు మీరు కదా. అందశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయ కేంద్రం అనేటువంటి తెలంగాణ గీతాన్ని అఫీషియల్గా చేయకుండా మోసగిచ్చినటువంటి ఉద్యమకాలను మోసం చేసినటువంటి దొంగలు మీరు కదా. మీకు ఆయన కాళ్ళు పట్టుకునేటువంటి అర్హత కూడా లేదు, ఆయన డెడ్ బాడీని తాకే అర్హత కూడా లేదు. ఆయన డెడ్ బాడీ కూడా మలినం అవుతూ ఉంటుంది మీరు రావడం వల్ల. ఆయన ఆత్మ ఘోష ఈరోజు తీరనిది, అది సిగ్గుండాలి. ఇంకా పోయి మాట్లాడడానికి, పోయి పరామర్శించడానికి చీ 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 చీ. ఏనాడన్నా మీరు గూడు అంజన్నకు, కొండలక్ష్మి బాపూజీకి ఉద్యమకారులు చనిపోతే ఏనాడన్నా మీరు అఫీషియల్ చేసిరా? సిగ్గుండాలి కదా. చీ చీ చీ. ఇంత సిగ్గుమాలిన జీవితాలు వీళ్ళవి, సిగ్గు శరమైన జీవితాలు వీళ్ళవి. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం దిగినాక ఇంకోలాగా మారుతూ ఉంటారు. ఏడి మీ అయ్యేడి కేసీఆర్ ఏడి? ఎందుకు రాడు? మాగంటి గోపినాథ్ చనిపోక ముందు వస్తాడు, కనీసం అందశ్రీ చనిపోతే రాడా? ఆరోగ్యం బాగాలేదా? మరి మొన్న వచ్చింది కదా ఆరోగ్యం బాగాలేకపోతే కట్టెపట్టుకొని రావాలే, ఎందుకు రాడు? తెలంగాణ మీద ప్రేమ లేదు, తెలంగాణ ద్రోహులు రా నాయన మీరంతా. తెలంగాణకు పట్టినటువంటి చీడ, దరిద్రం, పీడ మీరంతా కూడా, తెలంగాణకు పట్టిన శని మీరంతా కూడా, నీ కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా. చీ 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 చీ. మీ బతుకులు, మీ కథ.